తలమో పరాత్పర ఎవరెరుంగని దేవరి కందని తలమో పరాత్పర ఎవరెరుంగని దేవరి కందని దేవిని తలమో పరాత్పర ఎవరు గానని నీ స్వరూపం వెయ్యది నీ నామమో ఎవరు గానని నీ స్వరూపం వెయ్యది నీ గానము ఎవరెరుంగని దేవరి కందని దేవిని తలమో పరాత్పర ఎవరెరుంగని దేవరి కందని దేవిని తలమో పరాత్పర సర్వేశ్వర ఏమి నీ మహిమ ఇదంతా ఏమిటి నీవు అందరినీ ఒక విధముగా ఆడించుతున్నావు నటనమంత ఇదేమిటి నీ నాటక మహిళేమిటి నటనమంత ఇదేమిటి ఈ నాటక మహిళేమిటి నటనమంత ఇదేమిటి నీ నాటక మహిళేమిటి నటనమంత ఇదేమిటి ఈ నాటక మహిళేమిటి జగము మనములేమిటి సంకటము సౌఖ్యములేమిటి ఎవరెరుంగని దేవరి కందని దేవిని తలమో పరాత్పర ఎవరెరుంగని దేవరి కందని దేవిని తలమో పరాత్పర సర్వేశ్వర ఇదంతయు నీ ఒక నాటకం వలె ఆడించున్నావు. సరే, ఆడించిన ఆడుటకు ప్రజలు నీవు సృష్టించినారు కాబట్టి నీవే సృష్టించినవు కాబట్టి నీ నీ చేతిలో ఏ విధంగా మేము ఆడవలసిందే మీరంతా. కానీ ఏమిటి ఈ ఆడించ ఒక విధంగా లేదు. భోగ భాగ్యములేమిటి అనురాగ ద్వేషములేమిటి భోగ భాగ్యములేమిటి అనురాగ ద్వేషములేమిటి భోగ భాగ్యములేమిటి అనురాగ ద్వేషములేమిటి భోగ భాగ్యములేమిటి అనురాగ ద్వేషములేమిటి జాగరూక సుశుక్తి సత్యము జనన మరణములేమిటి ఎవరెరుంగని దేవరి కందని దేవిని తలమో పరాత్పర ఎవరెరుంగని దేవరి కందని దేవిని తలమో పరాత్పర సర్వేశ్వర ఇదంతయు నీ మాయ కాకుంటే ఏమిటి? భూమిపై జన్మించిన జీవులందరికీ జీవకోటికి అందరికీ ఆధారపుస్తూ నీవు. కానీ కొన్ని జీవులను పుట్టిన కొద్ది సమయంలోనే కొన్ని జీవులను దినములలో, మరికొన్ని దినములలో మాసములలో, మరికొన్ని దినములు వత్సరములలో మళ్ళీ నీలోకి తీసుకుంటున్నావు. అది న్యాయమా? కొందరు యుక్త వయసులో ఉన్నవారు వారి వారి బంధములు పిల్లలను వదిలి కూడా తీసుకుంటున్నావు. అది నీకు న్యాయమేనా? అది గాక మరికొందరు వృద్ధ వయస్సుకు వచ్చి వారందరూ ఇక నాకు ఈ జన్మ చాలు స్వామి, నన్ను నీలో కలుపుకొనమనిన వారిని తీసుకోవడం మాత్రం లేదు నీవు. అదంతా నీ ఇష్టం అన్నమాట. అయినా నిన్ను అడుగుటకు నీ ఎచ్చటున్నావో తెలియదు. మరి ఎచ్చట లేవు అని నమ్మటానికి కూడా వీలు లేదు. ఇక్కడున్నావు, ఎక్కడ లేవు. స్వామి, ఏమిటిదంతా? నీ మహిమ ఇది ఏమి అంతట నిండి అంతట యొండుట నీ మహిమ ఇది అంతట నిండి అన్నది అంతట నీ మహిమ ఇది ఏమి అంతట నిండి అంతట యొండుట నీ మహిమ ఇది అంతట నిండి అన్నది అంతట రామకృష్ణ పౌరి సుజనులకేమి తెలియక యొండుట ఎవరెరుంగని దేవరి కందని దేవిని తలమో పరాత్పర ఎవరెరుంగని దేవరి కందని దేవిని తలమో పరాత్పర అయ్యా మహారాజ్, మీకు ఇవే నమస్కారం. చల్లగా వర్దిలు నాయన. మీ యొక్క నామం పెట్టిది, మీ యొక్క పూర్వస్థితి ఎట్టిదో తెలియజేయండి కదా. నా నామము జమదగ్ని మహర్షి అంటారు. ఏంటిది? జమదగ్ని మహర్షి అని అంటారు. రామ, నీవు చెవిటివాడవా, నేత్రము లేని వాడవరా? చెవులిన వాడితే నోరు ఆడది, నోరు ఆడితే చెవులిన వాడది. జమదగ్ని మహర్షి. జమదగ్ని మహర్షి. అయ్యా, మీరు కూడా తపస్సు చేసేవారా? ఇంటికి గడ్డాలు పెరిగినాయి. అవును. జమదగ్ని మహర్షి మీ యొక్క నామంబు. ఆ. అయ్యా మహారాజు, మీకు లగ్గమైందా? ఓహో,
అదియా నాకు వివాహం కాలేదు కాలేదు ఇంకా లేదు. ఇంత ముసలోడు హైట్ లగ్గం కాలేదట. మరి ఏంట్రా మరి కొడుకులు పీటలు అయితే పని నీచుడు, అసలు నీవు చెవిటివాడవా? అసమర్థ్ నీకే తెలివి లేని వాడివా? పెళ్లిలానే లేని వారికి పిల్లలు ఎలా ఉందిర్రా? అరే ఈ కలియుగంలో గట్టనే ఉండదు, పెళ్లితోటి సంబంధం ఉండదు. ఇద్దరిద్దరు అన్నాక కూడా 2 కుర్చీలు వేసి దండలు వేసుకుంటారు. మా మా సంప్రదాయము ఓ వివాహం ఆడిన తర్వాతనే పిల్లలను కనవలేదు. ఆహా, మీకు ఇప్పటి వరకు కూడా సంతానం కలగలే, పెళ్లి కాలే. పెళ్లి వివాహమే లేని పిల్లలు ఎట్టుంటారా నీచుడా? నాకైతే గట్టే. అయితే నీకు పెళ్లి కాకముందు ఏమన్నా ఉన్నారా మరి లవ్వర్లు? నీకు బ్రతికే ఆశ ఉన్నదా? చెప్పించమని చుట్టివా? చేపలు పెడితే పెట్టు కానీ ఈ రోజులల్లా 10th క్లాసు 8th క్లాసు కాగానే లవర్లు వివర్లు అయ్యాయి. మరి గతగా మీకు ఇటు ఏమన్నా ఉన్నారా అని? లగ్గం కాలే. అది మా సంప్రదాయం కాదు. ఓహో, మీ యొక్క మునుల సంప్రదాయం ప్రకారం ఇప్పటికైతే నీకు వివాహం కాలేదు. సరే, ఎక్కడికి పోతారు మహారాజా? నేను ధ్యానంకు వెళ్ళి చుట్టిని. ఓ చిత్తరు బొమ్మలట్లు ప్రతి జీవిని సృష్టించి నాటకం విత్తరినాడుటేలకడు పీటియుడి కదియేల శ్రీరమా చిత్త విహార మౌనులకు చిత్తము నిలుకడ నుంచవేరని నీ సత్వనిచి దీనులను సాకుమి మృత్యద సర్వరక్షక అనంతవతార అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆది మధ్యాంతరహిత పాహిమా. ఇప్పుడు నేను స్నానానికి వెళ్ళి వెళ్ళదు. మౌనేశ, ఇదే 10,000 వందనములు. రాజా దీర్ఘాయుస్సు. మునివరియా వందనములు ఆయా, మునివరియా వందనములు ఆయా, మునివరియా వందనములు ఆయా, మునివరియా వందనములు ఆయా, మునివరియా గణమగువా ప్రేయా మునియా ప్రేయా గణమగువా ప్రేయా మునియా మునకరు మునివరియా వందనములు ఆయా, మునివరియా వందనములు ఆయా, మునివరియా. మోహనేనమ్మా, నీకు ఇదే వందనములు చేస్తున్నాను. చల్లగా వర్ధులు. ఏమి ఇతను ఎవరు కావచ్చు? నాకు మాత్రము ఇదివరకు పరిచయం లేదు. మధ్యలో నా దారి వచ్చి నమస్కరించున్నాడు. అయినా సరే నమస్కారముతో ప్రతి నమస్కారము చేయుట ధర్మం కనుక అతను ఎవరనేది తెలుసుకునేదేగాక. రాజోత్తమ అనయము నీకు జయము, అనయము నీకు జయము, అనయము నీకు జయము, అనయము నీకు జయము, అనయము యౌవరుని
రాజత్తమ్మ, స్వామి మిమ్మల్ని ఇదివరకు ఎచ్చట నేనైతే ఎరింగి ఉండను. మీరేదో నా వద్దకు వచ్చి నమస్కరించి నీకు ప్రతి నమస్కారములు ఓహో పెద్దలుగా కనపడుతున్నారు. మీరు నాకు తెలియదు అంటున్నారా? అవును. యోగేంద్ర నే భోగవతి పురి భూపాలుండ. యోగేంద్ర నే భోగవతి పురి భూపాలుండను. యోగేంద్ర బాగుగా మీరు నా పవనమునకు, బాగుగా మీరు నా పవనమునకును. నేను భోగవతి పురాధీశుండనగు నా పేరు గిరిరాజు. మీరు ఒకసారి మా భవనములకు రావాలని నా ప్రార్థన. భూపాల, సంతోషం. మీరు భోగవతి పురి దిశలకు గిరిరాజాదుల మహాసాత్వికులనంగా వింటిని. మిమ్ములను ఇది వరకు కనుగొనలేదు గాని మీ పేరు ప్రతిష్టలు మీరెంత వినయ విధేయవంతులు అనేది మాత్రము నేను ఎరింగి ఉంటుంది మీ వృత్తాంతం. కానీ స్వామి, ఎందులకు నన్ను రమ్మనుచుంటుంది? భూపాల రే పడు భూపాల రాజోత్తమ, నన్ను మీ సదనములకు రమ్మనుచుంటుంది. అదే పని అని మాత్రము నేను అడగలేదు, అడగదలుచు. ఎందులకు రమ్మనుచున్నారో నేను రేపు మరునాడు ఉదయమే మీ గృహమునకు వచ్చేదను. అదేమి పనియో సరే మీ ఇష్టము. మీరు రమ్మనుచున్నారు, నేను వచ్చున్నాను. అది ఎందులకో విశేషమే ఉన్నది మహాత్మా. ఏమి? మీతో దాపరికం ఎందుకు తెలుపదా వినుము. చెప్పండి మరి. మీ కడక బంపెనన్ను, మీ కడక బంపెనన్ను వాల్మీకి మరియు వాల్మీకి మహర్షి అతన్ని అవాదనమున రేణు కనడి కన్యా యుద్ధరించెను కామెను నాకు సంగి పరిణయము నరించుమనియే రాజోత్తమ, ఆ వాల్మీకి మహర్షి నాకు రేణుకన కన్యటినిచ్చి ఎవరికైనా కానీ మౌనేంద్రులకే ఇవ్వాలని చెప్పినారు. అందుకు మీరు ఒకసారి మా భవనముకు వచ్చినట్లయితే. అది కాదు భూపాల తిలక, వాల్మీకి మహర్షి మీతో ఏమని పలికినాడు? రేణుకను ఆయన గారి కుమార్తెను మీకిచ్చి పెంచి పెద్ద చేసి ఎవరికంటే ఎవరికి ఇమ్మన్నాడు? మౌనీశ్వరులకు, మునీంద్రులకు ఇమ్మన్నారు. అంటే మునీంద్రుల కంటే ఏ మునీంద్రులకి ఇమ్మన్నాడు? ఏమన్నాడు? లగ్గవాళ్ళకి ఇవ్వన్నాడు. మౌనేంద్రమా, జమదగ్ని మునికిచ్చి పెళ్లి చేయమని. మరి మీరు అలా చెప్పడం లేదే? ఓహో, జమదగ్ని నా పేరే వారు నీకు విన్నవించినారా? అవును. చాలా ధన్యుడను స్వామి.
అవని నాయక వాల్మీకి జీవనుదాట రాజోత్తమా అవని నాయక వాల్మీకి జీవనుదాట అతని ఆజ్ఞనునే శిరస వహించి అతని ఆజ్ఞనునే శిరస వహించి మీ అభిషము నెరవేర్తు నిక్కముగను చాలా ధన్యుడు రాజోత్తమ. వాల్మీకి మహర్షి మీతో ఆ కన్యారత్నము నాకు ఇమ్మని చెప్పినందుకు నేను ఎంతో ధన్యుడు. వారు చాలా పెద్దలు. వాల్మీకి మహర్షి చాలా గొప్పవారు. ఆయన నా పేరు మీతో వ్యాఖ్యానించడము నేను అందులకు ధన్యుడని భావించి రేపే మీ సదనములకు వచ్చుదను. ఇక నాకు సెలవు. నేను వచ్చుదనని ఎదురు చూడనవసరం లేదు. ధన్యుండను స్వామి, ధన్యుండను.